వాణిజ్య వ్యవసాయ పరంగా విశాఖ జిల్లాలో కీలకమైన ప్రాంతం అనకాపల్లి. వ్యాపారవేత్త ఆడారి ఆనంద్ కుమార్ అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా బరిలో నిలిచారు. విశాఖ డైరీ చైర్మన్ ఆడారి తులసీరావు కుమారుడు ఆనంద్ కుమార్ కు పార్టీతో మొదటి నుంచి అనుబంధముంది. ట్రస్ట్ ఏర్పాటు చేసి ఉత్తరాంధ్ర రైతులు వారి పిల్లల కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఎంపీగా గెలిస్తే నియోజకవర్గంతో పాటు ఉత్తరాంధ్ర యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తానంటున్న ఆనంద్తో ముఖాముఖి. జిల్లాలో అనకాపల్లి పార్లమెంట్ స్థలం చాలా కీలకమైనది. వ్యవసాయ పరంగా, వ్యాపార పరంగా ఎందరికో అనకాపల్లి కీలకమైన స్థానం. అటువంటి అనకాపల్లి పార్లమెంటు స్థానానికి తెలుగుదేశం పార్లమెంట్ అభ్యర్థిగా ఆడారి ఆనంద్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఎలాంటి అంశాలతోటి తన ప్రచారం ఉంటుంది, ఏ విధంగా అనుకూలమైన అంశాలు ఉన్నాయో వారి మాటలను విందాం. నమస్తే అండి. ఎలా ప్రచారం ఏ రకంగా చేస్తారు, ఎలాంటి ప్రధాన ఎజెండాతో ముందుకెళ్తున్నారు? మేము గత 7-38 సంవత్సరాల నుంచి ఈ పార్టీని సర్వీస్ చేస్తూ ఈ జిల్లా మొత్తం, ఈ జిల్లా కాకుండా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం కూడా మేము ఎప్పటి నుంచో కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాం. చాలా సర్వీస్ చేస్తూ వచ్చాం. మన డైరీ తరపు నుంచి ఒక ట్రస్ట్ పెట్టి రైతుల్లోని చాలా ఎడ్యుకేషన్ అన్నది చాలా తక్కువ ఉంది. ఎందుకంటే వాళ్ళకి 7th క్లాస్ అవ్వగానే అక్కడ స్కూల్స్ లేకపోవడం వల్ల చదువు ఆపేసి అందరూ వ్యవసాయం మీద, ఒక కుటుంబంలో 10 మంది ఉంటే 10 మంది వ్యవసాయానికి లేకపోతే కూలి పనికి వెళ్ళిపోవడం తప్ప ఎడ్యుకేషన్ కూడా సరిగ్గా లేకపోవడం వల్ల ఒక ట్రస్ట్ పెట్టి తులసిరావు గారు ఈరోజు అక్కడ 2,500 మంది పిల్లలు చదువుతున్నారు. ఆ ట్రస్ట్లో ఒక హాస్పిటల్ పెట్టి ఈరోజు 450 బెడ్ హాస్పిటల్ పెట్టారు. రైతులందరూ కూడా ఈరోజు మాకు గుర్తింపు తెచ్చింది. ఈ 3 జిల్లాల్లోని 3 లక్షల కుటుంబాలు ఈరోజు మాకు అండగా ఉన్నాయి. అదే మా బలం. వాళ్ళందరూ కోరిక మేరకు ఈరోజు మేము ఇలాగ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది. 5 నియోజకవర్గాల వరకు నేను తిరిగాను. ఎంత పాజిటివ్ రెస్పాన్స్ ఉందంటే, మీరు ఎందుకంటే రావడం మేము చూసుకుంటాం, మీరు ఎక్కడైతే కొద్దిగా ఇబ్బంది ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఎక్కువ ఫోకస్ పెట్టండి, మా ఊరు వద్దు, ఎక్కడికి వెళ్ళినా కూడా మా ఊరు వద్దు, మేము జాగ్రత్తగా మేము అంతా కాపాడుకుంటాం, మీకు ఏ ఓటు కూడా పోదు అని మాకు భరోసా ఇచ్చి పంపిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. ప్రధానంగా ప్రభుత్వం అంటే గడిచినటువంటి 5 సంవత్సరాల్లో చేసినటువంటి పథకాలు కావచ్చు, అలాగే అనకాపల్లికి చేసినటువంటి ప్రభుత్వం చేసినటువంటి పని కావచ్చు, వీటన్నిటినీ తమ ప్రచారంలో ప్రజలకు విన్నవిస్తారు. తప్పకుండా అండి. కొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు ఆ గ్రామాల్లోని ముఖ్యంగా మహిళలు ఈ పథకాల గురించి చెప్తా ఉంటే వాళ్ళు మాకన్నా అనర్హంగా ఉన్న పథకాల్లో ఉన్న వాళ్ళ ఆనందం అన్నది వ్యక్తపరుస్తూ ఉంటే మేము ఆశ్చర్యపోతున్నాం. మమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు వాళ్ళు. రైతులందరూ కూడా ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్రలోని వాళ్ళకి ముఖ్యంగా ఏదైనా కూడా, ఏ పంటలు వేసుకున్నా కూడా చేతికి వచ్చే వరకు కూడా వాళ్ళకి నమ్మకం లేదు. అటువంటి పరిస్థితుల్లో అందులోని కరువు టైంలోని 10,000 రూపాయలు వాళ్ళకి మనకి తప్పతపాలకు ఇస్తున్నారంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి వలన వాళ్ళందరూ ఆనందపడుతున్నారు. ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా మగవాళ్ళు ఉంటున్నారు, కానీ ఆడవాళ్ళు ఎక్కడ కనిపిస్తలేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు మీటింగ్ పెడితే ఎక్కడికి వెళ్ళినా కూడా 50% పైన మహిళలు ఉంటున్నారు. వాళ్ళ ఆనందం కానీ వాళ్ళ ఉత్సాహం కానీ ఎక్కడ కుర్చీలో కూర్చోవడం లేదు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినంతసేపు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా నించొని చప్పట్లు కొట్టడం, వాళ్ళ ఆనందం చూస్తూ ఉంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. ప్రతిపక్ష నాయకులు, ఇతర పార్టీ వాళ్ళు అందరూ వచ్చి ఉత్తరాంధ్ర గురించి చాలా విషయాలు చెప్తున్నారు. అయితే ఉత్తరాంధ్ర గురించి ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు అలా రాజశేఖర రెడ్డి గారు కూడా పాలించారు. చాలామంది మంత్రులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు ఇప్పుడు ఆయన పార్టీలో ఉన్నారు. ఒకసారి వెనక్కి తిరిగి వాళ్ళు ఉత్తరాంధ్రకి ఏం చేశారన్నది వాళ్ళ దృష్టిలో పెట్టుకోవాలి. ఈ రోజు ఉత్తరాంధ్రలో ధైర్యంగా ఉత్తరాంధ్రకి చేశామని చెప్పనందుకు పూర్తిగా గర్వపడుతున్నామండి మేము. ఎందుకంటే ఈ రోజు విశాఖ డైరీలో ప్రతి ఎంప్లాయీ కూడా ఈ 3 జిల్లాల ఉత్తరాంధ్ర నుంచే మేము ఎంప్లాయీస్ ని తీసుకోవడం జరిగింది తప్ప బయట నుంచి ఒక్కరు లేరు. అందులో రైతు పిల్లలనే మేము తీసుకోవడం జరిగింది. వాళ్ళు ట్రైన్డ్ కాకపోతే ఈయనే పంపించి అలహాబాద్ యూనివర్సిటీకి పంపించి డైరీ టెక్నాలజీ నేర్పించి వాళ్ళని మళ్ళీ తిరిగి ఎంప్లాయీస్ కింద తీసుకోవడం జరిగిందండి. ఉత్తరాంధ్ర ప్రజలకు ఈ విశాఖ డైరీ పూర్తిగా అంకితం అయిందండి. పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత అనకాపల్లి సంబంధించి, ఎందుకంటే మీ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి, అలాగే అనకాపల్లి సంబంధించిన పార్లమెంట్ సభ్యుడిగా ఏ సమస్యల మీద దృష్టి పెడతారు, ఎలాంటి మేలు చేసే కార్యక్రమాలు చేయాలనేటువంటి ఒక విధానం మీరు చేసుకున్నారు. ఉత్తరాంధ్రలో ముఖ్యంగా మా జిల్లా రూరల్లోని ఈ నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువ ఉందండి. మేము ఆఫీసులో కూర్చుంటే ఒక 10 మందిలో 5-6 నిరుద్యోగ సమస్య గురించి మా దగ్గరికి వస్తారు. జనాలందరూ కూడా దీవించి పార్లమెంట్కి పంపిస్తే తప్పకుండా ఫస్ట్గా నేను దృష్టి పెట్టేది ఇందులో రూరల్ ఏరియాలో అన్ని నియోజకవర్గాల్లోనే కూడా ఇండస్ట్రీస్ వచ్చి లోకల్ పీపుల్కి అందరికీ కూడా, స్కిల్డ్ వర్కర్స్కి అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ వచ్చేటట్టు ప్లాన్ చేద్దామని. ఇక్కడ కూడా మనకు ఉన్నాయి. మన అచ్యుతాపురంలోని
అది మట్టుకు చాలా ముఖ్యమైనది. అందరూ కూడా ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయి ఏ పని చేస్తున్నారో తెలియట్లేదు. లోకల్లోని వాళ్ళు చదువుకు తగ్గట్టుగా పనులు దొరకకపోతే బయటకి ఎక్కడికి పోయి ఏదో చిన్న చిన్న పనులు చేసుకొని బతుకుతున్నారు తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరికి కూడా ఉద్యోగాలు లేవు. ఫస్ట్ ఆ ప్రాబ్లమ్ని మనం దృష్టికి తీసుకెళ్లి పార్లమెంట్లో పెట్టి అది విధంగా మనకి మంచి ఇండస్ట్రీ వచ్చేటట్టు ప్లాన్ చేద్దామని మా ఆలోచన. నిరుద్యోగ సమస్యను నిర్మూలించే విధంగా, ముఖ్యంగా చదువుకున్న యువతకి ఉపాధి కలిగించే విధంగా పరిశ్రమలు తీసుకురావడానికి తన వంతు బాధ్యతని కృషి చేస్తానని చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ అనకాపల్లి పార్లమెంటుకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఒక మంచి స్పందన ప్రజల నుంచి వస్తోంది. ఖచ్చితంగా మంచి విజయాన్ని సాధిస్తానటువంటి నమ్మకాన్ని, ధీమాన్ని ఆడారి ఆనంద్ కుమార్ వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.